ఈ రాశి ఫలితాలు అనే అంశంలో ద్వాదశ రాశుల్లో ఆఖరిదైన మీనరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మీనరాశి చూస్తే ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ జీవన కారకుడైన గురువు పంచమ స్థానంలో, 6వ స్థానంలో సంచారం, కేతు అనుకూల సంచారం. జన్మశని వల్ల మీకు స్వవిషయంలో ధైర్యం తక్కువ, ధనాదాయం అనేక రకాలుగా చేతికి వచ్చి మరుక్షణంలో మాయమవుతూ ఉంటుంది. భార్య లేక స్త్రీ మూలకంగానే మీ జీవితం నిలబడుతుంది. శారీరకంగా నిరుత్సాహం, దిగులు, ఔషధ సేవలు చేయుట, నరఘోష ఎక్కువ. మీ వెనుగొట్టి జీవితం తలుచుకుంటే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. మీ మంచితనం వలన ఇతరులు ఏది చెప్తే అది నిజమని భావించుట చేత చివరకు ఆర్థిక ఇబ్బందులు లోనవుతారు. ద్వితీయార్థంలో యోగ ఫలితం పట్టుదలచే కార్యంను సాధిస్తారు. కుటుంబ సౌఖ్యం, గృహ సౌఖ్యం, ధనలాభం, సర్వతోముఖాభివృద్ధి, తీర్థయాత్ర ఫలప్రాప్తి, స్త్రీ సౌఖ్యము, సంతాన సౌఖ్యంలో కలుగును. ప్రయాణాల్లో లాభం, భార్య పిల్లలు, కుటుంబంపై లోలోపల ధైర్యం కలుగును. కొన్ని సందర్భాల్లో శత్రువులే మిత్రులవుతారు. కొన్ని క్షేత్రాది దివ్య సందర్శన భాగ్యం చేత కొంత మనశ్శాంతి చేకూరును. బంధువర్గంలో ప్రత్యేకత కలుగును. మొత్తం మీద అన్ని విధాలుగా అందరికీ ఈ సంవత్సరం యోగదాయకముగానే ఉండును, లాభదాయకంగా కూడా ఉండును. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు మంచి యోగకాలం. ప్రమోషన్లతో కూడుకున్న బదిలీలు, శ్రమకు తగిన గుర్తింపు, పై అధికారులు మన్ననలు పొందుట, గృహలాభం, జీవన సౌఖ్యం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్స్ లభించి ఆదాయం పెరుగును. నిరుద్యోగులకు తప్పనిసరిగా ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరత్వం పొందగలరు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పక పర్మనెంట్ అవుతుంది. కాంట్రాక్ట్ పనిచే వారికి స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రైవేట్ కంపెనీల్లో పనిచే వారికి యజమానుల మన్ననలు పొంది సర్వీస్తో సంబంధం లేకుండా పదోన్నతలు పొందగలరు. కోరుకున్న ప్రదేశాలకు ప్రమోషన్స్తో బదిలీలు జరుగును. మీ తెలివితేటల వలన ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు కూడా మంచి కాలమే. పెద్ద గ్రహముల ప్రభావం చేత ప్రజల్లో అభిమానం సంపాదించుకుంటారు. ఏదైనా ఒక ఉన్నత పదవిని అధిరోహించి జీవితాన్ని విజయవంతంగా ఏలుతారు. ఈ సంవత్సరం కళాకారులకు కూడా అనుకూలమైన రంగం. మీ పేరు ప్రఖ్యాతులు పెరుగును. ఇవి సినిమా రంగంలో ఉన్నవారికి కూడా మంచి గుర్తింపు వస్తుంది. వ్యాపారస్తులకు కూడా చాలా యోగం. పట్టిందన్న బంగారం అన్నట్లు ఉండును. ఏ వ్యాపారం చేసినా అందులో మీదే పై చేరుతుంది. ఇనుమ, ఇటుక, ఇసుక, సిమెంటు, కంకర, బిల్డింగు మెటీరియల్స్ వంటి వ్యాపారాలు లాభిస్తాయి. విద్యార్థులకు గ్రహబల అనుకూలంగా ఉండటం చేత జ్ఞాపక శక్తి రాణించి చదువుపై హెచ్చైన మార్కులతో ఉత్తీర్ణులవుతారు. మంచి మంచి లా సీట్లు కానీ మెడికల్ సీట్లు కానీ పొంది జీవితాన్ని సుఖవంతంగా మార్చుకుంటారు. విదేశీ యాత్రలు వెళ్ళే విద్యార్థులకు కూడా అనుకోని యోగదాయకమైన కాలమే. ఎన్నటి ఉన్న కొందరికి మార్కులు తగ్గుతాయి, కానీ అందరికీ ఇది వర్తించదు. వ్యవసాయదారులకు 2 పంటలు దిగుబడి పెరిగి మంచి ధర చుట్ట చేత రుణ విముక్తులు, గ్రహలాభంలో శుభకార్యాలు చేస్తారు. కోగదారులకు కూడా యోగిస్తుంది. చేపలు, రొయ్యలు, చెరువులు చేయవారికి గత సంవత్సరం కంటే బాగా ఉంటుంది. కోళ్ళ ఫారం వారికి లాభాలే కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి. మొత్తం మీద యోచించి చూడగా ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఒక రకంగా యోగదాయకమైన సంవత్సరం. మీ పనికి తగిన గుర్తింపు, తెలివితేటలు సద్వినియోగపడిన జీవన లాభం, ఉత్సాహం. గత సంవత్సరం కంటే అనుకూలమైన సమయం. శని ప్రభావం తగ్గుతుంది. ఈ సంవత్సరం మీపై ఈర్ష్య, అసూయ, నరఘోష అధికం కాబట్టి శని మంగళవార నియమాలు పాటించి శివాలయంలో రుద్రాభిషేకాలు, శనికి రాహులకు జపం చేయించుకున్న, శనికి రాహుగ్రహ యంత్రాలు ధరించిన నీకు అనుకూలంగా ఉండునుగాక. ఇది ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో కడగొట్టుదైన మీనరాశి యొక్క ఫలితము.
ముందుగా చెప్పే విధంగా అందరికీ అన్ని రాశి ఫలితాలు నేరుగా ఫలించవండి. మీ సొంత జన్మజాతగా ఉన్న మా సంస్థకు వచ్చి మమ్మల్ని సంప్రదించండి. మీ జన్మజాతకాన్ని, ఈ సంవత్సర జాతకాన్ని సంక్షిప్తంగా బాగా అవలోకించి నిరీక్షించి మీకు రుజువైన ఫలితాలు చెప్పి మీ పదోన్నతిలో, మీ అభ్యున్నతిలో మేము సహాయపడదలిచాము. కాబట్టి మాకు నేరుగా సంప్రదించవలసింది. ఈ ద్వాదశ రాశులు ఎవరికి ఏ ఫలితాలు ఉన్నా ఎలాగున్నప్పటికీ నా ఆరాధ్యమైన ఆ మహామృత్యుంజయుడు, ఆ లలితామాత శ్రీ చింతామణి గణపతి దైవంగా అందరికీ శుభాలే జరుగుగాక. ఈ సంవత్సరం, ఈ పరాభవనామ సంవత్సరం శత్రువులకి పరాభవం కలిగించి, దుష్టులకి పరాభవం కలిగించి, మన దేశపు రాష్ట్రేతర గుప్త శత్రువులకి ఒక సింహస్వప్నంగా నిలిచి మన దేశం యొక్క కీర్తి ప్రతిష్టని ఇంకా పెంచి మనందరికీ మంచి చేకూర్చాలని చెప్పి నా ఆరాధ్య దైవమైన శ్రీ మహామృత్యుంజయుడిని, శ్రీ లలితామాతని వేడుకుంటూ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ ఫలితాన్ని ఆ మహామృత్యుంజయుడికి, ఆ శ్రీమన్నారాయణుడికి ధారాదత్తం చేస్తున్నాను. స్వస్తి.